బులెటిన్లో బ్రేక్ ని చూసినాం. నల్గొండ నాగార్జున సాగర్ పల్లిలో పలువురు గ్రూప్ 4 అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లో అనుమతించలేదు. ఎగ్జామ్ సెంటర్కు నిమిషం ఆలస్యంగా రావడంతో ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసు సిబ్బందిని బ్రతిమలాడిన అభ్యర్థులు ఆఖరికి కన్నీటి పర్యంతమవుతూ తిరుగు పయనమయ్యారు. సెంటర్లు ఎందుకంటే బస్సెస్ ఆటోస్ మనకు అవైలబుల్గా ఉండవు సార్. ఒకరు వచ్చిన టైంకి ఒకరు రారు, ఎప్పుడు అవైలబుల్గా దొరకవు. సో ఎవరికైనా దయచేసి నేను కోరుకునేది ఒకటే విషయము, దగ్గరలో సెంటర్లు వేయండి. ఈ మూలకు ఉన్నోళ్ళకి ఆ మూలకు ఉన్నోళ్ళు ఈ మూలకు వేయకండి సార్, ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మాకు అక్కడ ఆటోస్ బస్సెస్ మేము అక్కడ టైంకి లేవు సార్, మాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ ఇక్కడ వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నాకట్పల్లి నల్గొండ సెంటర్లు ఇస్తారు, మాకు అలాగే ఇస్తే అయిపోతుంది కదా సార్. ఇంత దూరం ఎందుకు వేయాలి? మాకు ఇంత దూరం వస్తే బస్సులో ఆటోలు మాకు కరెక్ట్ టైంకి అందుకోలేము. బండి కాదు కదా సార్ రావడానికి, అందరిని ఎక్కించుకుని దింపుకుంటా హక్కుంటా వస్తాయి. ఈరోజు ఇప్పుడు నేను ఎగ్జామ్ మిస్ అయిపోయినా సార్. ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. మధ్యలో అన్నయ్య కూడా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మధ్యలో నుంచి తీసుకురమ్మని చెప్తే అన్నయ్య కూడా తీసుకొచ్చాడు మమ్మల్ని. మాకు 100 వస్తుంది సార్ ఇక్కడికి. ఇంత దూరం వేసే వాళ్ళు దగ్గర వేయొచ్చు కదా సార్, దగ్గర వేసి అయిపోతుంది. దూరం ఉన్న వాళ్ళకు ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి వేసే బదులు దగ్గర సెంటర్లు వేస్తే ఏమైతే నియర్ బై ఎవరికైనా కొంచెం అంటే అందరికీ వీలు ఉండదు కదా సార్, ఇంట్లో తీసుకొచ్చి అంత వీలు ఉండదు కదా. లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంట్లో తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి, నాకు లేట్ అయిపోయింది.